చంద్రబాబు గారు ఒక అద్భుతమైనటువంటి స్థితికి అమరావతిని తీసుకెళ్తానని పదే పదే చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం చేస్తామని, క్వాంటమ్ వ్యాలీ వైపుకి తీసుకెళ్తా అంటున్నారు. తాజాగా ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటి సెమినార్లో పాల్గొన్నటువంటి సందర్భంగా ఆ ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటినే అమరావతిలో కీలకమైనటువంటి ప్రాతినిధ్యం చేయబోతున్నారు. ఎల్ఎన్టీ కేంద్ర ప్రభుత్వం తదితరులతో కలిసి పనిచేస్తాము, క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతని అమరావతికి కేంద్రం కిందన మారుస్తాం, అదే సందర్భంలో అందరి జీవితాలకి పనికొచ్చే డీప్ టెక్నాలజీని కూడా ప్రవేశపెడతామని చెప్పుకొచ్చారు. 1995లో ఐటీ ఎలా మొదలుపెట్టాను, 2025లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అలాగే ఆలోచిస్తున్నాను. కాబట్టి ఓవరాల్గా అప్పట్లో ఐటీ కేంద్రం కిందన, ఐటీ హబ్ కిందన హైదరాబాద్ను తయారు చేశాను. ఇప్పుడు అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటి కేంద్రం కిందన అమరావతిని తీర్చిదిద్దుతాను అన్నటువంటి ప్రకటన చేశారు.